బలపరచండి. ఏ స్థితిలోనైనా హనోకు మీతో నడిచినట్లుగా మేము నడవగలిగేటట్టుగా మీ సహాయం అందించి మీరు కృప చూపించమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, మనం కొన్ని సంగతులు నేర్చుకుందాము. ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచన భాగము నుండి కొన్ని సంగతులు మనము నేర్చుకుందాం మనకు అవసరమైనట్టుగా. మీ బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచన భాగం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుండి, దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటున్నాడు గనక. ఎప్పుడైనా కూడా మనుషుల మీద ఆధారపడితే, మనుషులను ఆశ్రయంగా చేసుకుంటే దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎప్పుడూ కనబడతాయి. మనకు కావలసినవన్నీ మనకు ఉన్నప్పుడు, మనకు కావాల్సిన వస్తువులు ఉన్నప్పుడు, మనకు కావలసిన ధనం ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ ఉన్నప్పుడు ఆ పరిస్థితి మనకు దేవునికి దూరమయ్యే సంగతులు కూడా ఉంటాయి. అందుకని దేవుడు ఇలాంటి వారిని గురించి ఇలా పోలుస్తూ మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. ఎలా ఉంటాడంట? అరుహ వృక్షం వలె ఉంటాడన్నాడు. ఎవరు? మనుషులను ఆధారం చేసుకుని కేవలము వారిని ఆశ్రయించి వారి మీద ఆధారంతో బ్రతికేవాడు ఎలా ఉంటాడంట? అరుహ వృక్షం వలె ఉంటాడంటాడు. అరుహ వృక్షం అంటే ఏంటంటే ఒక ముళ్ళ పొద లాంటిది. ఒక ముళ్ళ పొద, అది ముళ్ళ చెట్టు లేదంటే ముళ్ళ కంప. దీన్ని ఏడాకులు చెట్టు అని కూడా అంటారట దీన్ని. అయితే ఇలాంటి ఈ ముళ్ళ కంపతో, ఈ అరుహ వృక్షంతో ఎందుకు దేవుడు పోలుస్తున్నాడంటే, దీని స్థానమే వేరే. ఎక్కడుంది ఇది అంటే? ఎడారిలోని అరుహ వృక్షం. ఎక్కడుంది ఇది? ఎడారిలో ఉంది. ఎడారి అంటే ఏముంటుందో తెలుసా? అంతా ఇసుక పర్ర, అంతా ఇసుకే ఉంటుంది. అక్కడ మొక్కలేమి ఉండవు. ఆ ఎడారి అంటే చుట్టూరు మనుషులు ఏమి ఉండరు అక్కడ. అలాంటి ఎడారిలో ఎక్కడో, ఎందుకో, ఎప్పుడో, ఏమిటో తెలియదు, మొత్తం మీద అది ఒక చిన్న దుబ్బులాగా వచ్చి, చిన్న చెట్టులాగా వచ్చి ఆ ఎడారిలో ఉంది. అలాంటి ఆ చెట్టును చూసి దేవుడు ఇలా ఎందుకు పోలుస్తున్నాడనంటే, చుట్టూ అంతా కూడా ఎడారే, అలాంటి ఎడారిలో ఈ చెట్టు ఉంది. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఈ చెట్టు వల్ల ఏంటి ఉపయోగం? దేవుడు ఈ చెట్టుతో ఎందుకు పోలుస్తున్నాడు వృక్షంతో అంటే, మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. అంటే ఇది ఎక్కడుంది మరి? నిర్జనమైన చవిటి పర్ర, అది అడవిలో కాలిన నేల యందు అన్నాడు. అంటే ఎడారిలో చుట్టూ ఏమీ ఉండదు, ఏమీ ఉండనటువంటి ఆ పరిస్థితులు అక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని ఆదరించేవారెవరు? ఈ చెట్టుతో మాట్లాడేవారెవరు? ఇప్పుడు చెట్టు నువ్వే అనుకో, ఈ వృక్షం నువ్వే అనుకో, నేనే అనుకో. ఇప్పుడు ఈ చెట్టులాగా ఒకవేళ నేనుంటే నా చుట్టూ ఎవరుండరు. అర్థమైంది? ఇప్పుడు అరుహ వృక్షంలాగా, ఈ ముళ్ళ కంపలాగా, ముళ్ళ పొదలాగా, ఈ చెట్టులాగా నువ్వు ఉంటే గనక నువ్వు మనుషులను ఆధారం చేసుకుంటావు, మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతావు, మనుషులను ఆశ్రయించి బ్రతుకుతావు. ఎవరితోనూ కలవవు, ఎవరితోనూ ఉండవు, ఎవరితోనూ మాట్లాడవు. అంటే ఒక ఒంటరి జీవితాన్ని నువ్వు గడుపుతావు అన్నమాట. నీకు ప్రేమ అంటే తెలియదు, సంతోషం అంటే తెలియదు, ఆప్యాయత అంటే తెలియదు, అనురాగం అంటే తెలియదు. చూడండి ఎలా ఉంది పరిస్థితి. అసలు ఒంటరితనాన్ని దేవుడే ఇష్టపడలేదు కదా. ఒంటరితనాన్ని దేవుడే భరించలేకపోయాడు. అందుకే కదా ఏదో ఒక టైంలో వచ్చి, ఆదాము ఎక్కడున్నావు, కాసేపు మన ఇద్దరం ఆడుకుందాం అనేవాడు. పోనీ అక్కడ దాకా ఆగాడు అంటే అసలు నరుడు ఒంటరిగా ఉంటుడు మంచిది కాదని మళ్ళీ తోడు ఎవరిచ్చారు? మళ్ళీ అవ్వమ్మని తీసుకుని వచ్చి, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కదరా నాయన, అవ్వమ్మ నీకు తోడుకుంటే మంచిదని ఇచ్చాడు. అంటే ఒంటరితనాన్ని దేవుడే అంగీకరించట్లేదు. ఒంటరితనం అంత ప్రమాదకరమైంది అంటాడు. ఇప్పుడు అక్కడ ఉంది, ఆ చెట్టు అక్కడ ఉంది. ఆ చెట్టు ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, కాసేపు నీతో మాట్లాడేవారు ఉంటారా? నిన్ను పలకరించేవారు ఉంటారా? కనీసం నిన్ను ఆదరించేవారు ఉంటారా? నీ ఇంట్లో ఫంక్షనే జరిగిందనుకో, ఎవరికి చెప్తావు? అంటే ఒక సంతోషాన్ని పంచుకోలేవు నువ్వు, ఒక బాధ కలిగిందనుకో పంచుకోలేవు, ఒక ఆనందాన్ని పంచుకోలేవు. అసలు ఏ విషయంలోనూ కూడా ఎవరితోనూ కూడా నీకు పాలు పంపులు ఉండవు.
ఇప్పుడు ఎడారిలో ఏముంటది? ఇక్కడ నుంచి చాలా మంది ఇతర దేశాలు వెళ్తారు. దుబాయ్ అక్కడికి ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలకు వెళ్తా ఉంటారు. కొంతమందిని తీసుకెళ్ళి ఆ ఇసుక బొర్రలో పడేస్తా ఉంటారు అక్కడ. దేవునితో సంబంధం లేని వాళ్ళు, దేవునితో బంధం లేని వాళ్ళు ఈ అరుహ వృక్షం వలె కేవలము మనుషుల మీద ఆధారపడుతూ అలా బ్రతికేయాలనుకుంటారంట వీళ్ళు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది ఇప్పుడు? అందులో తాగుబోతులు కూడా ఉంటారు. వాళ్ళు తాగితే చాలు, ఇంకెవరు అవసరం లేదు వాళ్ళకి. నా బతుకులా బతికితే చాలు అనుకుంటారు. కనుక వాళ్ళ యొక్క స్థితి మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి యందును వారు నివసించును, అక్కడే ఉంటారంట వాళ్ళ బతుకు. మా చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు, ఎవరు ఇంట్లో ఫంక్షన్ జరిగినా కానీ ఒక కర్ర పంపించేవాడంట ఆ ఇంటి వాళ్ళు. ఒక కర్ర పంపించేవాడంట. ఆహా, మీ ఇంట్లో ఫంక్షనా, పెళ్ళా, కార్యమా, ఈ కర్రట్టుకెళ్ళు అనేవాడంట. ఇంకెవరింట్లో ఏం జరిగినా ఎవరు వచ్చేవారంటే ఆ కర్ర వచ్చిందంట. అంటే కర్ర వస్తే మనిషి వచ్చినట్లు లెక్క అనమాట. భోజనం ఎవరు తింటారు ఇప్పుడు? కర్ర ప్రేమతో మాట్లాడుతుందా? ఎలా ఉన్నావు, ఏంటి అక్క అని మంచిగా సంభాషణ చేస్తుందా? ఏమీ చేయదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే పెళ్ళి వచ్చిందంట, కొడుకు పెళ్ళి ఏదో వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో కొడుకు పెళ్ళి వచ్చిందంట. అప్పుడు ఊరోళ్ళు అందరూ పోగడి తలకు కర్ర పంపించారంట ఇంటికి. ఒరే, వీడు ఎప్పుడు పెళ్లి జరిగినా, ఎప్పుడు కార్యక్రమం జరిగినా మన ఇంటికి కర్రే కదరా పంపుతాడు వీడు, కాబట్టి అందరం కలిసి తలకు కర్ర పంపిస్తే పోవాలా అనుకుని తలకు కర్ర పంపించారట. ఇప్పుడు భోజనం ఎవరికి పెట్టాలి? అసలు ఆ పెళ్లిలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని పలకరించేవారేరి, మాట్లాడేవారేరి, ఆప్యాయతలేవి, ప్రేమానురాగాలేవి? వీడు అరుహ వృక్షం లాంటివాడు అనమాట. అదంట ప్రేమ పంచిపెట్టాలి. నాకెవరితోనూ నేను సంబంధం లేదు, నేను కష్టపడుతున్నాను, సంపాదించుకుంటున్నాను, నా ఇల్లు బాగుంది, నేను బాగున్నాను, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఎవరలా పోతే నాకెందుకు, మేము కష్టపడుతున్నాం కాబట్టి, మేము చేసుకుంటాం కాబట్టి అంటూ ఉంటారు. అప్పుడు మనం కూడా నీ కష్టం, నీ సంతోషం ఇతరులతో పంచుకోవద్దా? మరి నువ్వు ప్రభు బిడ్డవైతే పంచుకుంటావు కదా, అంతే కదా. నువ్వు అరోహ వృక్షం వలె కాదు కదా ఉండాల్సింది. కనుక ఎవరు నాకు సంబంధం లేదు, ఎవరితోనూ మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, కాబట్టి మా బతుకు మాదే, మీ బతుకు మీదే, మేము గేటేసేసుకుంటాం, మేము తలుపేసేసుకుంటాం అని అంటే నువ్వు క్రైస్తవ బిడ్డగా ఉండలేవు. అరుహ వృక్షంలాగా తయారవని అర్థం. ఆ ఆడారిలో ఉన్నటువంటి ఆ చెట్టుకు చూసేవాళ్ళు ఎవరు, మాట్లాడేవారు, మంచిగా చూసేవాళ్ళు ఎవరు, ప్రేమించేవాళ్ళు ఎవరు? అందుకే నువ్వు అట్లా ఉంటావు అంటున్నాడు. కానీ యెహోవాను నమ్ముకున్నవాడు, అక్కడ 7వ వచనంలో ఉంది చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఎవరు నమ్ముకున్నాడట? యెహోవాను నమ్ముకున్నాడు. మరి వాడేమో అరుహ వృక్షం లాంటి ఎవరు నమ్ముకున్నాడు? మనుషుల్ని నమ్ముకున్నాడు. ఎవరి పర్లా, ఎవరు వచ్చినా రాకపోయినా పర్లా అనుకుంటారు. నాకు ఉండాల్సింది నాకు ఉంది కాబట్టి నేను అలా పాడేస్తే ఇలా వచ్చి పడిపోతారు అనుకుంటారు. చాలా మంది డబ్బును ప్రేమించాలా అనుకుంటా ఉంటారు. చాలా తప్పు ఇది. కనుక ఈ స్థితిలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడంటే దేవుడే అతనికి తోడుగా ఉంటాడు. అలాంటి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మారదు. ఈ చెట్టే చెట్టు, పచ్చని చెట్టు, దేవుణ్ణి నమ్ముకుని దేవుని మీద ఆధారపడినటువంటి చెట్టు. ఆ చెట్టు ప్లేస్లో కూడా ఇప్పుడు నువ్వు పెట్టుకో. నిజంగా ఇప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడేటువంటి వారైతే గనక ఆయన అంటున్నాడు, జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటావు. అది ఎడారి పర్ర, ఇది జలములు పారేటువంటి జలముల మధ్యలో ఉన్నటువంటి చెట్టు. అది కాలువల వారను దాన్ని వేళ్ళు తన్నును అంటున్నాడు. దాని అర్థం ఏంటనంటే దైవిక గుణాలు ఉన్నటువంటి వారు దేవుని మీద ఆధారపడతారు, పచ్చని చెట్టు వలె ఉంటారు. వారు ఎలాంటి స్థితి కలిగినా భయపడరు. ఎందుకంటే నా పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. నా పక్షాన దేవుడున్నాడు. నా కోసం ఆలోచించే సంఘం ఉంది, నా కోసం ప్రేమించేటువంటి సహవాసం ఉంది, నన్ను ప్రేమించేటువంటి నా సోదర సోదరీమణులు ఉన్నారు నాకు. అందుకే కష్టం వచ్చిందంటే ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నాను, సంతోషం కలిగిందంటే ఇదిగో నేను ఈ సంతోషంలో ఉన్నాను, నా సంతోషంలో మీరు కూడా పాల్పంపులు పొందండి. కొంతమంది అసలు ఏమీ చెప్పరు, దాచేసుకుంటారు. అసలు ఏమీ చెప్పరు. అమ్మో ఎంత సీక్రెట్, మా ఇదారు సీక్రెట్గా దాచుకుని ఏం చేస్తావమ్మా చెప్పు. ఒక సంతోషం నీకు కలిగింది, పంచుకోవాలి కదా నలుగురితోనూ. ఇంకోటి చెప్పనా, టర్ర బిగిసిపోయినట్టుగా ఇలాగుండి ఇల్లు కోరుకోరాలు, నేను బాగుంటే చాలు, నాకుంటే చాలు, మిగతా వాళ్ళందరూ నాకు అనవసరం అనుకున్నట్టు ఉంటారు వాళ్ళు.
కనుక అలా కాకుండా నీ ప్రేమను పంచిపెట్టగలిగే గుణం కావాలి మనుషుల మధ్య. ఏదన్నా ఒక చిన్న కష్టం వచ్చింది, అక్క నాకు ఈ కష్టం కలిగింది, ఆ, నా గురించి మరి ఏం చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా, ఇలా ఉందక్క ఏం చేయమంటావని పంచుకునే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు అడవిలో ఉంటే ఎలా పంచుకుంటారు? ఆ ఎడారిలో, ఆ ఇసుక పరలో ఎవరితో పంచు అలాంటి వాళ్ళు ఏమవుతారో తెలుసండి? వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్య చేసి చచ్చిపోతారు. ఎవరితోనూ పంచుకోకుండా అలాగే ఉండిపోతే మనసంతా పాడైపోయి అపవాది దాడి కూడా ప్రేరేపించి వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోతారండి. నిజం, చాలా మంది చనిపోయారు అలాగే. కనుక మనకున్న భావాలు, మనకున్నటువంటి సంతోషాలు, మనకున్నటువంటి ప్రేమానురాగాలు, మనకున్న కష్టాలు దేవునితో పంచుకోవాలి, ఆత్మీయులతో పంచుకోవాలి. కొన్ని విషయాలు ఉంటాయి పంచుకునేవి, మాట్లాడకూడనివి కూడా కొన్ని ఉంటాయి, అవి అవసరం లేదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, అంతవరకు దాన్ని పంచుకోవాలి. మనం అలా పంచుకోగలిగితే, దైవికంగా మనకున్నటువంటి స్థితిని మనం అర్థం చేసుకోగలిగితే, ఎంత చక్కటి భావాలను దేవుడు మనకిస్తున్నాడో చూడాలి. ఇప్పుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు, కాలువల వారన దాని వేళ్ళు తన్నుతాయి అంటే ఏంటో తెలుసా? వాక్యం ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాక్యపు లోతుల్లోనికి వేళ్ళు తన్నుకుంటూ ఉంటే ఆ చెట్టు బలంగా తయారవుతూ ఉంటుంది. అందుకే వాక్యం లోపలికి వెళ్ళే కొలది కూడా వేళ్ళు బలంగా తన్నాలి. పైన చెట్టు పడకుండా ఉండాలంటే వేళ్ళు భూమిలోనికి బాగా బలంగా వెళ్ళాలి. పైనే వచ్చినాయి అనుకోండి వేళ్ళు, ఏమవుతుంది? చిన్న గాలి తుఫానికే, చిన్న గాలికి ఏమైపోద్ది? దబ్బు నడిపోద్ది. మీరు ఎప్పుడైనా సరే చూడండి, వాక్యపు లోతుల్లో బలంగా ఉన్నటువంటి వారు పచ్చగా ఉంటారు. వాళ్ళు ఏ కష్టంలోనైనా కూడా నా ప్రభువే చూసుకుంటాడు, ప్రభా స్తోత్రం అనుకుంటారు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు, ఇంటికి వస్తే ఒకలాగా ఉంటుంది, వీధిలోకి వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఇవన్నీ చూసి ఒక్కోసారి పిచ్చికిపోతూ ఉంటుంది. ఏంటి ప్రభా ఇదంతా అనిపిస్తుంది. కానీ ఏం జ్ఞాపకం వస్తుందంటే వాక్యం జ్ఞాపకం వస్తుంది. పర్వాలేదు, నువ్వు ఉన్నావు కదా, ఇరిగిపోయినా ఓకే, చచ్చిపోయినా ఓకే, ఏం పర్వాలేదు నాయనా అనిపిస్తూ ఉంటుంది. బలంగా ఉంటాయి వేళ్ళు, బలంగా తండుతాయి. చిన్న చిన్నాట్లకి తొందరపడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు అంటే నువ్వు అరుహ చెట్టులాగా ఉన్నావు అనమాట. వద్దు, అస్సలు వద్దు. మనము ఆశ్రయించిన దేవుడు నమ్మదగినవాడు, గొప్పవాడు, ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు. దానికి వెట్ట కలిగినను దానికి భయపడదు. ఎవరు? ఈ పచ్చని చెట్టు. వెట్ట అంటే వేడి తగిలినా కూడా భయమో పడదు. పర్లేదు, నువ్వు ఉన్నావు కదా తోడు, పర్వాలేదు. ఈ చెట్టుకి అందరూ ఆత్మీయులే, అందరూ ప్రేమించేవారే. తల్లో 4 గంటలకు అప్పుడప్పుడు చెప్తాను ఈ మాట నేను. అందరూ ప్రేమించేవాళ్లే. అసలు ఎక్కడ రాలేదేంటి ఇవాళ, ఏదో చర్చ అంతా మొగబోయినట్టుంది, ఎక్కడ రాలేదేంటి అన్న ఫీలింగ్ అసలు. కొంతమంది ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు వచ్చారో కూడా మనం పట్టించుకోం. నిజమా కదా చెప్పండి? వాళ్ళు వచ్చారో లేదో కూడా మనం పట్టించుకోం, పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళు అరుహావృక్షం, వాళ్ళు ఎడారిలో ఉన్నారు, ఏం ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. కానీ కొంతమంది రాకపోతే ఎందుకు రాలేదు ఏమిటో, వాళ్ళతో మాట్లాడేదాకా కూడా మనకు తృప్తి ఉండదు. కారణం ఏంటనంటే మనము పచ్చని చెట్టులాగా ఉన్నాం. మనకు అందరూ చుట్టాలే, మనకు డబ్బుతో చుట్టం కాదు, అది దేవుని మాటతో. అందరూ ఆత్మీయులే మనకు. ఎందుకు అంటే నీ మనసు దేవుని మనసుతో కలిసింది గనక. మనం వెళ్ళేటప్పటికి అక్కడున్న వాతావరణం అంతా మారిపోవాలి. వచ్చేస్తాను బాబా, ఎందుకు వచ్చాను కూడా బాబా, నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకో బాబా. ఇలా కాదు, మనం ఆత్మీయులం, ఆత్మ సంబంధులం. అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది చూసారా? వచ్చినడికి అన్నయ్య వచ్చేస్తున్నాడు అంతే, ఒకేసారి అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోవాలి. అప్పుడు దాకా సీరియస్గా ఉన్నది కూడా సంతోషంగా మారిపోవాలి. అలాంటి స్థితి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఈ అక్క వస్తుంది బాబా, ఎందుకు వచ్చిన కూడా బాబా, అలాగ దురభిష్పోయి ఎవరితోనూ మాట్లాడకుండా గుమ్మడికాయలు వచ్చి కూర్చొని గుమ్మడికాయలకు వెళ్ళిపోతే ఏంటి నీ వద్దనంటే నీ ఫెలోషిప్ ఏం లేదు, నీ సహవాసం సరిగా లేదు. కనుక వెట్ట కలిగిన భయపడదట. దాని ఆకు ఎప్పుడూ పచ్చగా ఉంటుందని. పచ్చగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఎండిపోదని, ఎప్పుడు మంచిగా ఉంటుందని. నిజం. కనుక దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము అరుహావృక్షములా ఉండాలని కాదు, జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉండాలని ఆయన ఆకాంక్ష.
ఆయన కోరిక అది. కాబట్టి అది ఆకు పచ్చగా ఉంటది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, బాధపడదు. అలాగని కోపం మానదు. ప్రైజ్ ద లార్డ్. వర్షం లేదు కదా, నువ్వు వర్షం నాకు సరిగా ఇవ్వలేదు కాబట్టి నేను నీకు ఫలాలు ఇవ్వను అందంట. వర్షం ఉన్నప్పుడు అట్లాగే, ఎండ కాసిన అమ్మా పాలు తక్కువైనాయి అమ్మా అంటే, ఇవాళ గేదె ఉలవలు సరిగా తినలేదండి, చిట్టు తడి సరిగా తినలేదండి, అందుకని పాలు తక్కువ వచ్చింది, కానీ నీళ్ళు ఎక్కువ వేసాం. అంతే కదా. ఎందుకంటే అది సరిగా తినలేదు కాబట్టి. మరి మనము వేసవకాలం తింటున్నాం, శీతాకాలం తింటున్నాం, వర్షాకాలం తింటున్నాం. అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా ఏమంటుంది మనకి? ఆయన మాట అంటుంది. కాబట్టి మనం చింత నొందే అవకాశం లేదు, కాపు మానే అవకాశం కూడా లేదు. ఎంత అద్భుతం అండి! మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకు. అది సరిగా తినకపోతే మనకు సరిగా ఇవ్వదు. అంతే కదా. కానీ మనం ప్రతిరోజు ప్రతిరోజు 365 రోజులు వర్షం వచ్చినా వింటున్నాము కదా, ఆహారాన్ని తీసుకుంటున్నాము. ఏ స్థితిలోనైనా తీసుకుంటున్నామంటే మనము చింత నొందే పరిస్థితులు లేవు, కాపు మానే పరిస్థితులు లేవు. అంటే ఇంత చక్కని అనుభవాలు దేవుడు మనకిస్తాడంటే మనం ఫలాలు ఇవ్వాలి దేవునికి. ఫలాలను ఇవ్వాలి. మనం చదువుకుంటాం కదా, కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి చరణంలో నుండి అక్కడ మనం చదువుకుంటాం కదా, అక్కడ కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. చూడండి, మొదటి కీర్తన 3వ చరణం అనుకుంటా, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు వీళ్ళు అంటే యెహోవాను నమ్ముకున్నవారు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు. ఎంత చక్కగా చూడండి. అందుకే చూడండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా అన్ని సందర్భాల్లో దేవునికి మహిమకరంగా ఆయన మాట నేర్చుకుంటా ఉంటే దినదినం ఏమవుతాం? మనము అభివృద్ధిలోనికి వస్తాం, ఎదుగుతాం, ఫలిస్తాం. దేవుని సన్నిధిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో మనం అరుహ చెట్లాగా అయిపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, కొంతమందికి ఏదైనా ఒక మాట చెప్పగానే మరి తాచుపాంకి వచ్చినట్టు వస్తూ ఉంటుంది కోపం. ఎందుకంటే లోపల సరైనటువంటి దేవుని యొక్క ఫలింపు లేదు కనుక. మరి నీకు బంధువులు ఉన్నారా? ఉన్నారు. చుట్టాలు ఉన్నారు? ఉన్నారు. ఆత్మీయులు ఉన్నారు? ఉన్నారు. ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇంకో విచిత్రం చెప్తాను చూడండి మీకు. అరుహ వృక్షం వల్లే కాకుండా పచ్చని చెట్టు వల్లే ఎదగడానికి అప్పుడప్పుడు మనం కొన్ని దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. కొన్నిసార్లు దేవుడు గద్దిస్తాడు కదా మనల్ని. గద్దించే కొలది మనం ఏమైపోవాలి? బలంగా తయారైపోవాలి. మనల్ని ప్రేమించే వాళ్ళు తప్పనిసరిగా మనల్ని ఏం చేస్తారంటే గద్దిస్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని గద్దిస్తారు. మన మీద ప్రేమ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎలా పోతే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు అనుకుంటారు. ప్రేమ ఉంటే ఏం చేస్తారంటే గద్దిస్తారు, బాధపడతారు. నీ కోసం బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే బాధపడతారు. నిన్ను గద్దించాల్సిన పరిస్థితి వచ్చిందంటే గద్దిస్తారు. కేవలం ఏంటనంటే నీ మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు అరుహ వృక్షములాగా కాకుండా ఫలించు పచ్చని చెట్టు వలె ఉండాలని ఆశ. అందుకే దేవుడు కూడా ఏం చేస్తాడు? మనల్ని గద్దిస్తాడు. దేవుడికి ఏముంది మన మీద? ప్రేమ మరి. లేకపోతే ఆయన ఈ మాటలన్నీ చెప్పాల్సిన అవసరం మనకి లేదు. కనుక నరులను ఆశ్రయించొద్దు, నరులను ఆశ్రయంగా చేసుకోవద్దు, దేవుని మీద హృదయాన్ని తొలగించుకోవద్దు. అలాగైతే నువ్వు ఎడారిలో అరుహ చెట్టులాగా అయిపోతావు. దేవుణ్ణి నమ్ముకో, ఆయన ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు. నువ్వు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటావు. ఇర్మియా రాశాడు ఈ మాట. ఇర్మియా గారు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆ చెడిపోయినటువంటి మనుషులందరినీ చూసి ఎంత గొల్లుమని ఏడుస్తున్నాడండి బాబు ఆయన. చెడిపోయిన మనుషులను చూసి ఏం చేయాలో అర్థం కాక అయ్యో ప్రభా 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 అని ఏడుస్తున్నట్టు. చూడండి, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము చూడండి, 16-17 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆయన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన్ని కొనియాడండి. ఆయనను మీరు ఆ మాట విననల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవుని మాట ఇంటలేదు ప్రభువా అని ఏడుస్తున్నాడంట. చూడండి, ఏడుపుందా మరి?
ఏడుపుందా మరి? నాకేదో లేదు ప్రభువా అని అంటాం కానీ మనము, అయ్యో ప్రభువా ఈ ప్రజలు దేవుని మాట వింటలేదే అని చాటున ఏడుస్తున్నాడంటండి. వాళ్ళ గర్వాన్ని చూసి ఏడుస్తున్నాడంటండి. ఎందుకు అలా ఏడవాలంటే ఆ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ. వారు అరుహావృక్షములాగా ఉన్నారు. వారిని పచ్చని చెట్టులాగా నడిపించాలన్నది ఇర్మియా గారి ప్రేమ, దేవుని ప్రేమ. మన చుట్టూ ఉన్నవారు కూడా నశించిపోతున్నా కూడా మనకి ఏమి పట్టదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళు మన మందిరానికి రారు కదా! వాళ్ళు క్రైస్తవులు కాదు కదా! మరి వారు కూడా దేవుని బిడ్డలే కదా! వారిని కూడా ప్రేమించి వారి కొరకు ఏం చేయాలంటే రోజు ప్రార్థించాలి ప్రభువా అని. చూడండి ఆయన ఏం చేస్తున్నాడంట, చాటున ఏడుస్తున్నాడంటండి. అక్కడ అంటాడు కదా, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును. బహుగా వలపోయుచు అంటే చూడండి అసలు ఎంత గొల్లుమని ఏడుస్తున్నాడు చూడండి ఆయన. ఆయన బాధ. అందుకే మీరు ఆ చెట్టులాగా ఉండొద్దు, అరుహా చెట్టులాగా మీరు ఉండకూడదు, ఆ వృక్షములాగా మీరు ఉండొద్దు. మీరు పచ్చని చెట్టులాగా ఉండాలని చాటున ఏడుస్తున్నాడట. ఆ మంద చెరపట్టబడిపోయిందని బహుగా వలపోయొచ్చు కన్నీరు కారుస్తున్నాడంట ఇర్మియా గారు. కనుక మన జీవితాల్లో మనము కూడా నాకెందుకులే, నా జీవితం నాకుంది, మిగతా ఎలా పోతే నాకెందుకనే స్థితి ఎప్పుడు మనకి ఉండకూడదు. నేను, నాతో పాటు ఉన్నవారు, నా ఆత్మీయులు, నా చుట్టూ ఉన్నటువంటి దేవుని కుమారులు కుమార్తెలు ఎంతో మంది ఉన్నారు. వారు కూడా రక్షించబడాలి, వారు కూడా ఆనందించాలి, వారు కూడా పచ్చని చెట్టులా ఉండాలి, వారు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. అది మన ప్రార్థన. అందుకే కదా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజున అందరూ కలిసి కొట్టి తిట్టి అందరూ కూడా వెలేసినట్టు చేసి మొక్క మీద ఉమ్మేసి, అందరూ అన్యులే కదా, యూదులే కదా వాళ్ళందరూ. అంత భయంకరంగా వాళ్ళందరూ చేస్తే ఆ రోజున వాళ్ళందరి కొరకు ప్రభువా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదని ప్రభు ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రేమ. వారిని అందరిని రక్షించుకోవాలి, ప్రేమ. వీళ్ళు ఎలా పోతే నాకెందుకు అని అనుకున్నాడా? ఒకవేళ అలా అనుకుంటే మనం ఏమయ్యేవాళ్ళు మరి? మన బతుకులు కూడా కాలిబూడిదైపోయాయి కదా. చూసారా, మనం ఒకనాడు ఆ అరుహ వృక్షము ఎలాగైతే ఎడారిలో ఒంటరిగా ఉండి నాకెవరు లేడని ఏడుస్తూ చచ్చి బ్రతుకుతూ ఉందో, మన బతుకులు కూడా అట్లా ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశారు? ఆకువాడక తన కాలమందు పచ్చ చెట్టు వలె, నీటి ఓరన నాడబడిన చెట్టు వలె మనల్ని చేసి, నీకు తోడు నేనున్నాను, నువ్వు చింతనొందొద్దు, కాపు మానొద్దు, వెట్టగలిగింది ధైర్యంగా ఉండు. వెట్ట అంటే శ్రమ, శ్రమలు కలిగిని ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను, నన్ను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. చూసారు ఎంత మంచి మాట. కనుక మనం కూడా ఆలోచించాలి, దేవుడిచ్చిన దాన్ని బట్టి విని విడిచిపెట్టుకోకుండా, ప్రభా ఈ మాట నా కొరకు మీరు రాయించారు ప్రభా, నీకు స్తోత్రం అనుకుని ఆయన పాదాల దగ్గర మనం బతకగలిగితే ఎప్పుడు ఏది జరిగినా ఎలాంటి స్థితిలోనైనా ప్రభువును విడిచిపెట్టకుండా మనం బతుకుతాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.